హాయ్ అండి. ఆనపకాయ శనగపప్పు కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్లో. ఇప్పుడు నేను అదే ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనపకాయలని పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే అందులోకి అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకోవాలి. ఆ కుక్కర్లో ఆనపకాయ ముక్కల్ని, అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పుని ఏ బౌల్తో అయితే నువ్వు తీసుకున్నావో ఆ బౌల్తో 1.5 బౌల్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేసాక సైడ్కి అయిపోయే వరకు పెట్టియండి. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను వాటి కోసం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఎప్పుడు కూడా ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కర్రీకి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కామెంట్ చేసేయండి. తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను, స్లైసెస్గా కోసుకొని వేసుకున్నాను అనమాట. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. మీకు తెలుసా ఆనియన్స్ కోయడంలో కూడా కూర టేస్ట్ మారుతుంది అనుకోని నేనైతే ఒక బుక్లో చదివాను అనమాట. ఆనియన్స్ చిన్నగా తరుక్కొని కోసుకుంటే కూర టేస్ట్ చాలా ఎక్కువ బాగా వస్తుందంట. ఒక్కొక్క దీనికి ఒక్కొక్కలా కోసుకుతారు చూసారా. సో అలాగే ఒక్కొక్క ఆనియన్ కోసే బట్టి కూడా టేస్ట్ మారుతుంది అనుకో నేనైతే బుక్లో చదివాను. మరి అంతవరకు నిజమో నాకైతే తెలీదు. తర్వాత ఇందులోకి టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూరకు తగ్గట్టు నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాకలో ఆనియన్స్ వేగేటప్పుడు చిటికెడే వేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేనైతే 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని టమాటోస్ మెత్తగా స్మాష్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని ఓపెన్ చేసుకొని స్మాష్ చేసుకోవాలన్నమాట. స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక కొద్దిగా పసుపు వేసాను కదా ఆనపకాయ శనగపప్పు ఉడకబెట్టుకునేటప్పుడు, ఇప్పుడు కూడా అందుకే చిటికెడు వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఎక్కువ అయిపోయినా సరే పసుపు స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఎంత కావాలో అంత వేసుకోవాలి. అలాగే అందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసాను ఆల్రెడీ అందుకనే తక్కువ వేసుకున్నాను. తర్వాత అందులోకి గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ టమాటో స్మాష్ చేసింది ఉంది కదా అందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పు ఆనపకాయ ఏదైతే ఉందో అది వేసుకుని ఉంటే, ఇక్కడ శనగపప్పు చూసారో అసలు పలుకు లేకుండా ఉడికింది. ఎంత చక్కగా ఉడికితేనే కూర టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు అందులోకి వేసుకున్న టమాటో స్మాష్ చేసుకున్న అందులోకి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఉప్పు కారం సరిపోతే మీరు వేసుకోండి, నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయేవి. కూర టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రైస్లోకి మేమైతే మిక్స్ చేసుకొని తిన్నాం అనమాట. లాస్ట్లో మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇంతవరకు నా వీడియో చూసారు కదా, వెళ్తూ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.